ఇక పూంచ్లో మరోసారి పాక్ దాడులకు తెగబడుతోంది. డ్రోన్లతో జనావాసాలపై పాక్ దాడి చేస్తోంది. పాక్ దాడులను ధీటుగా భారత్ తిప్పికొడుతోంది. పాక్కు చెందిన 3 డ్రోన్లను భారత్ కూల్చేసింది. పాక్ డ్రోన్లను భారత వాయుసేన నిర్వీర్యం చేస్తోంది. ఇక పూంచ్లో మరోసారి పాక్ దాడులకు తెగబడుతోంది. డ్రోన్లతో జనావాసాలపైకి పాక్ దాడి చేస్తోంది. పాక్ దాడులను ధీటుగా భారత్ తిప్పికొడుతోంది. పాక్కు చెందిన 3 డ్రోన్లను భారత్ కూల్చేసింది. పాక్ డ్రోన్లను భారత వాయుసేన నిర్వీర్యం చేస్తోంది. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. మనం చూస్తూనే ఉన్నాం, ఎంత మనం గుణపాఠం చెప్పినప్పటికీ కూడా పాక్ వక్రబుద్ధి అయితే మారట్లేదు. జనావాసాలపైకి మరొకసారి పూంచ్ లో వాళ్ళు మళ్ళీ దాడి చేయడం చూసాము. ఈ నేపథ్యంలో భారత్ కూడా తిప్పికొడుతున్న నేపథ్యంలో మరి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? దుర్గా, పాకిస్తాన్ భారత్ మధ్య అయితే యుద్ధ వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఏదైతే జమ్మూ కాశ్మీర్ వెంబడ ఉన్నటువంటి పూంచ్ సెక్టార్లో ఈరోజు పాకిస్తాన్ మరోసారి అయితే దాడులకు తెగబడిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కూడా జనవాసాల మీదే వారైతే దాడులకు అయితే తెగబడుతున్న పరిస్థితులు కూడా అక్కడైతే ఉద్రిక్తంగానే మారిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే గత 4 రోజులుగా కూడా భారతదేశానికి సంబంధించినటువంటి వాయుసేన కానీ, నేవీ కానీ, ఆర్మీ కానీ వీరంతా కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు కానీ, ఉగ్రవాదులకు సంబంధించినటువంటి స్థావరాలపైన దాడులు చేస్తుంటే అటువైపు నుంచి మాత్రం పాకిస్తాన్ ఆర్మీ కేవలం అమాయకమైనటువంటి ప్రజలనే టార్గెట్ చేస్తూ కూడా రాకెట్లు అయితే లాంచ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే అక్కడ నుంచి ఆ ఉపరితల డ్రోన్లతో పాటు ఆ క్షిపణులను కూడా ప్రజల మీదకైతే నెట్టేటటువంటి ప్రయత్నం అయితే చేస్తుందని చెప్పుకోవాలి. అయితే గత కొద్ది రోజులుగా కూడా పాకిస్తాన్ ప్రయోగిస్తున్నటువంటి అస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తిప్పుకొట్టే ప్రయత్నం భారత్ చేస్తున్నప్పటికీ కూడా పాకిస్తాన్ అయితే తన మొండి వైఖరిని కూడా ఇంకా విన్నానలేని పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే పాకిస్తాన్లో ఆ కోట్లాది రూపాయల ఆస్తులు నష్టం వాటిల్లినప్పటికీ కూడా పాకిస్తాన్ అయితే ప్రస్తుతం వెనుదిరగలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఇప్పటికీ కూడా భారతదేశానికి సంబంధించినటువంటి ఏదైతే ఆ జమ్మూ కాశ్మీర్ కానీ, పంజాబ్ కానీ, రాజస్థాన్ కానీ ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అమాయకపు ప్రజలు ఎవరైతే ఉన్నారో అమాయకపు ప్రజలు కానీ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాణాలను కూడా తీసేందుకైతే పాకిస్తాన్ అయితే పెద్ద ఎత్తున కూడా యత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వీటన్నిటిని కూడా భారతదేశానికి సంబంధించినటువంటి త్రివిధ దళాలు కూడా ఎప్పటికప్పుడే నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకొని ఈ నేపథ్యంలో ఈరోజు పూంచ్ సెక్టార్లో కూడా ఉదయం నుంచి కూడా కాల్పులకైతే పాకిస్తాన్ అయితే తెగబడింది. పాకిస్తాన్ ఆర్మీ నుంచి వచ్చినటువంటి ఏవైతే డ్రోన్లు ఉన్నాయో డ్రోన్లు ఇప్పటికే 3 డ్రోన్లు కూడా ఆ భారతదేశానికి సంబంధించినటువంటి భద్రతా బలగాలన్నీ కూడా కూల్చివేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా అమాయకపు ప్రజలకి ఎటువంటి ఆపదలు, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదని ఇటు భారతదేశానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రిత్వ శాఖ ఆలోచనలో ఉంటే అటువైపు నుంచి మాత్రం పాకిస్తాన్ ఆర్మీ ఇవేమీ తమకి పట్టలేనట్టు అమాయకపు ప్రజలనే టార్గెట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే భారతదేశానికి సంబంధించినటువంటి భద్రతా బలగాలు ఉన్నాయో ఆ భద్రతా బలగాల మీద ప్రయోగించేటటువంటి ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా కూడా అక్కడ నుంచి వారంతా కూడా తిప్పికొట్టేటటువంటి ప్రయత్నం ఉంది. ఈ నేపథ్యంలో ఆ భారత భద్రతా బలగాలను పక్కన పెట్టి పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి అమాయకపు ప్రజలనే టార్గెట్ చేసుకుని అయితే దాడులు అయితే కొనసాగిస్తుంది. వరుస దాడుల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమంటూ కూడా అయిపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. అయితే ఈ రోజు కూడా ఏదైతే దాడులకు తెగబట్టినటువంటి ఆ పాకిస్తాన్ పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలనే టార్గెట్ చేస్తుంది. జమ్మూ కాశ్మీర్ వెంబడి ఉన్నటువంటి పూంచ్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో ఈ పూంచ్ సెక్టార్స్లో ఈరోజు రాకెట్స్ని కూడా ఏదైతే పూర్తిగా అక్కడ నుంచి క్షిపణులు అయితే విడిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలకి ఎటువంటి నష్టం లేకపోయినప్పటికీ కొంతవరకు అయితే ఆస్తి అంతా కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రయోగిస్తున్నటువంటి అస్త్రాలు ఏవైతే ఉన్నాయో, క్షిపణులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా కూడా తిప్పుకొట్టే ప్రయత్నం అయితే భారత్ సంబంధించినటువంటి వైమానిక దళం ఎప్పటికప్పుడే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే పాకిస్తాన్ అమాయక ప్రజలను పొట్టన పెట్టుకునేందుకైతే ఆ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవల కాలంలో చూసుకుంటే ఏదైతే ఉగ్రవాదులకి తమకి ఎటువంటి సంబంధం లేనటువంటి పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదులకు ఉన్నటువంటి శిబిరాలను అయితే భారతదేశానికి సంబంధించినటువంటి
వాయుసేన కానీ ఆర్మీ కానీ పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్ళినటువంటి పాకిస్తాన్ ఆర్మీ అధికారులు ఏదైతే ఉగ్రవాదులు మృతి చెందినందుకు సంతాపం కూడా తెలియజేసిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఏవైతే ఆ సంబంధం ఏదైతే ఉందో ఉగ్రవాదులతో సంబంధం అవంతా కూడా పూర్తిగా బయటపడినటువంటి వారి డొల్లతనం అయితే బయటపడుతుంది. ఏది ఏమైనప్పటికీ వారి డొల్లతనాన్ని కప్పుపుచ్చేందుకు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ అమాయకపు ప్రాణాలు ప్రజలను అయితే తీసేందుకు కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దుర్గా రైట్. చంద్రశేఖర్, మనం చూసాం గతంలో జమ్మూ కాశ్మీర్ భారత్ కాదు మాది, జమ్మూ కాశ్మీర్ ప్రజలు మా వాళ్ళు అంటూ ఎక్కడలేని ప్రేమ మాటలు, అంటే ప్రేమతో కూడిన మాటలు మాట్లాడినట్లుగా కూడా చూసాం. అయితే ఈ నేపథ్యంలో అదే జమ్మూ కాశ్మీర్ ప్రజలపై వాళ్ళు దాడి చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ ప్రజలు అసలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు పాకిస్తాన్ మీద? ఇటువైపు చూసుకుంటే ఏదైతే జమ్మూ కాశ్మీర్ కానీ లేదా పాకిస్తాన్లో ఉండేటటువంటి లాహోర్ ప్రజలు కానీ యుద్ధం వద్దంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో పాకిస్తాన్ అయితే వల్లమాలిన ప్రేమ కూడా జమ్మూ కాశ్మీర్ ప్రజలపైనటువంటి చూపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే నక్క వినయాలు కూడా ప్రదర్శించినటువంటి పాకిస్తాన్ పూర్తిగా జమ్మూ కాశ్మీర్ని వశం చేసుకునేందుకైతే ప్రయత్నాలు చేసిందంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వచ్చి ఈ నేపథ్యంలో దాన్ని తిప్పుకొడుతున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే అమాయకపు ప్రాణాలు ప్రజల ప్రాణాలు మేము తీయట్లేదంటూ కూడా ఇప్పటికీ కూడా పాకిస్తాన్ అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితులే ముఖ్యంగా కనిపిస్తున్నాయి. అయితే జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి పీఓకే భాగం ఏదైతే ఉందో పీఓకే భాగాన్ని పూర్తిగా ఆక్రమించేందుకు పాకిస్తాన్ అయితే ప్రయత్నాలు చేస్తుంది. దాన్ని పూర్తిగా తిప్పుకొట్టినటువంటి ప్రయత్నం కూడా భారతదేశం నుండి కొనసాగుతుందని చెప్పుకోవాలి. అయితే ఏదైతే జమ్మూ కాశ్మీర్ కానీ లేదైతే ఆ సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల ప్రాణాలకు కానీ ఎటువంటి హాని కలగకుండా ఇప్పటికే భారత సైన్యం అంతా కూడా వారందరికీ రక్షణగా వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఉగ్రవాద చర్యలు ఏవైతే ఉన్నాయో పాక్ ఆర్మీ తలపెడుతున్నటువంటి ఈ దాడులు ఏవైతే ఉన్నాయో దాడులను వెంటనే ఆపాలంటూ కూడా జమ్మూ కాశ్మీర్ ప్రజలైతే ఆ పాకిస్తాన్ పైన దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రి ఎక్కడా పత్తా లేకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే దాడులు జరుగుతున్నాయో దాడులకి జరపాలి, అలాగే యుద్ధాన్ని తప్పనిసరి అంటూ కూడా చెప్పినటువంటి పాకిస్తాన్ ప్రధాని తన ప్రాణాలని గుప్పిట్లో పెట్టుకుని అయితే అక్కడి నుంచి పరారైపోయిన పరిస్థితి అయితే ముఖ్యంగానే కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఇటువంటి నీచపు దౌర్భాగ్య చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని భారతదేశం పూర్తిగా తిప్పుకొట్టాలంటూ కూడా జమ్మూ కాశ్మీర్ ప్రజలతో పాటు లాహోర్ నుంచి అక్కడ నుంచి వారంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దుర్గా. రైట్. థ్యాంక్ యూ చంద్రశేఖర్.